నమస్తే అండి, మీ పేరు? దివ్యాన్. ఎక్కడి నుంచి వచ్చారండి? రాజమండ్రి నుంచి వచ్చాం. రాజమండ్రి. ఎలా ఉన్నాయండి ఇక్కడ ఏర్పాట్లు కానీ డెకరేషన్స్ కానీ ఇవన్నీ ఎలా ఉన్నాయండి? చాలా బాగున్నాయండి. మేము ఈ బ్రహ్మోత్సవాల టైమే కాదండి, మామూలుగా 7 శనివారాలు కూడా కోరికలు అనుకుని వస్తాము. 7 శనివారాలు వచ్చినప్పుడు బయట నుంచి పెడతారు. మామూలు టైం అంతా కూడా లోపల 7 టైమ్స్ తిరుగుతాం అన్నమాట. ప్రదక్షిణ చేసిన తర్వాత దర్శనం చేసుకుంటాం. అంటే ప్రతి భక్తులు కూడా ఇదే మాట చెప్తున్నారు, 7 శనివారాలు 7 ప్రదక్షిణలు చేసి స్వామివారిని దర్శించుకుంటే ఖచ్చితంగా అనుకున్న కోరికలన్నీ కూడా నెరవేరుతున్నాయని. ఈ సెంటిమెంట్ మీద మీరు ఏం చెప్తారు? సెంటిమెంట్ అని కాదండి, అదొక నమ్మకం కింద అయిపోయింది. ఇప్పుడు మనం చేసేది ప్రతిదీ కూడా మనం ఎంత నమ్మకంతో చేస్తుంటే అంత ఇదిగానే నెరవేరుస్తున్నారు. అది ఇంకా దేవుడు లీలా. మీరు చేశారండి 7 శనివారాలు? చేస్తాం. మీరు అనుకున్న కోరికలన్నీ కూడా సత్ఫలితాలు వచ్చినాయి? అవుతున్నాయండి. అంటే టైం పట్టినా కూడా ఇంకా దేవుడి మీద భారం వేసినప్పుడు అవుతాయి కదండి, తప్పకుండా తీరుతున్నాయి. అలాగే నమ్మకంతోనే ఎంత రద్దీ పెరిగిందంటేనే అర్థం చేసుకోవచ్చు కదా. అసలు ఊహించారండి కోనసీమ తిరుమలగా ఈరోజు వాడపల్లి వెంకన్న స్వామి దేవస్థానాన్ని పిలుస్తున్నారని అంటే మేము ఫస్ట్ అసలు మాకు వాడపల్లి అనేది మాకు యాక్చువల్గా దగ్గరే, కానీ మేము వచ్చే టైంకి అసలు ఈ గుడి ఇంత డెవలప్మెంట్ ఏం లేదండి. ఆ తర్వాత ఇంకా నమ్మకం ప్రకారమే మొత్తం అంతా బాగా జరిగిందండి. అలాగే డెవలప్మెంట్ జరుగుతుంది, కోరికలు నెరవేరడం కానీ అన్నీ చాలా బాగున్నాయి. అంటే మీరు ఎప్పటి నుంచి ఈ టెంపుల్కి వస్తున్నారు? ఎప్పటి నుంచి మీకు ఈ టెంపుల్ తెలుసు? ఒక 15 ఇయర్స్ పైనుంచి అండి. మాది ప్రాపర్ వచ్చి రాజమండ్రి. ఇంకా అప్పటి నుంచి కూడా తెలుసు, కానీ ఈ మధ్య కాలంలో బాగా డెవలప్ అయిందండి. ఒక 5 ఇయర్స్ 6 ఇయర్స్ నుంచి. అంటే ప్రస్తుతం బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి కదండి, ఏంటి అసలు భక్తులకు ఎలాంటి సౌకర్యాలు అందిస్తున్నారు వీళ్ళు? ముఖ్యంగా ప్రసాదం కానీ అన్న వితరణ ప్రసాదం కానీ ఏంటి వీటి క్వాలిటీ ఎలా ఉన్నాయి అసలు? అది ఈ టైంలోనే కాదండి, ప్రతి నిత్య అన్నదానం జరుగుతుంది. సో చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇక్కడ లబారం వేస్తున్నారు కదా, దానికి కూడా రైస్ ఇస్తున్నారు ఇప్పుడు ఎక్కువ మంది, ఎందుకంటే నిత్య అన్నదానానికి వెళ్తుంది ఆ రైస్. సో అందుకని అదనే కాదు, అన్ని రకాలుగా కూడా బాగుంటుంది, ఎవరికి ఏ ఇబ్బంది జరగకుండా. శుక్రవారం నైట్ వచ్చిన వాళ్ళందరికీ కూడా స్నానాలకు కానీ మొత్తం వాష్రూమ్స్ కానీ భోజనాలు కానీ ఏ ఇబ్బంది ఉండట్లేదు. మొత్తం చాలా బాగా జరుగుతుందండి, చాలా బాగా చేస్తున్నారండి. ఈ వీడియో చూస్తున్న ప్రేక్షకులకు కానీ ముఖ్యంగా ఈ టెంపుల్ విశిష్టత గురించి ఇక్కడికి వచ్చే భక్తులకి మీరు చెప్పే సూచనలు ఏంటంటే అండి, ఇప్పుడు మీరు ఇప్పటి వరకు వచ్చిన వాళ్ళు ఉండొచ్చు, అదే రాకుండా ఉన్న వాళ్ళు ఉండొచ్చు, కానీ రాని వాళ్ళకి నేను చెప్పేది ఏంటంటే ఒక్కసారి వచ్చి చూడండి. 7 శనివారాలు మీరు అనుకొని చేయండి. 7 శనివారాలు అని కాదు, మీరు మనస్ఫూర్తిగా ఫస్ట్ దండం పెట్టుకోండి, ఇలా చేస్తామనండి, అప్పుడు మీకే అర్థమవుతుంది. ఖచ్చితంగా నెరవేరుస్తారు దేవుడు, ఆయన మనతో ఎప్పుడు ఉంటారు. ఖచ్చితంగా పాజిటివ్ వైబ్ అయితే ఉందండి టెంపుల్, ఖచ్చితంగా ఉంటుంది. మీరు ఇక్కడ ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు, అన్ని సౌకర్యాలు ఉంటాయి, అంతా బాగా జరుగుతుంది. ఏంటంటే అసలు ఆఖరిగా ఇక్కడున్న పాలక మండలి గురించి కానీ ప్రస్తుతం ఉన్న ప్రభుత్వ నాయకుల గురించి కానీ ఈ డెవలప్మెంట్ గురించి ఏం చెప్తారు మీరు? అసలు డెవలప్మెంట్ అయితే ఒక 5 ఇయర్స్లో చాలా బాగా జరిగిందండి. అసలు మేము వచ్చే ట్రిప్కే మారిపోతుంది, చాలా బాగా జరుగుతుంది. అది కొంచెము లైన్ బాగా ఎక్కువ ఉంటుంది, అది కొంచెం అంతే, ఇంకా తప్పదులేండి. కాలినడకను కూడా శనివారం వస్తే చాలు, శుక్రవారం నుంచే కాలినడకను ఎక్కడెక్కడి నుంచి వస్తున్నారండి. మా రాజమండ్రి నుంచి కూడా కాలినడకను వచ్చిన వాళ్ళు ఉన్నారు చాలా. అసలు ఇంకెక్కడెక్కడి నుంచి, అదే మొన్న ఎప్పుడో కానీ విన్నాను, ఫ్లైట్లో ఒక అతను వచ్చి 7 శనివారాలు చేశారని. ఎంత నమ్మకం లేకపోతే వస్తారండి, అంతే. మన దేవుడు ఇంకా అలా రప్పించుకుంటున్నారు ఆయన. ఇంకా పూర్తిగా ఇంకా ఫ్యూచర్లో డెవలప్ అవుతుంది అంటారు? ఖచ్చితంగా అండి, ఇంకా చిన్న తిరుమల అన్నట్టు అవుతుంది, ఇంకా తప్పకుండా జరుగుతుంది. నమస్తే, మీ పేరు? పద్మావతి అండి. ఏం చేస్తుంటారు మీరు? మేము హౌస్ వైఫ్ అండి. ఏంటి మరి బ్రహ్మోత్సవాల టైంలో వచ్చారు కోనసీమ తిరుమలగా పేరుగాంచిన వెంకటేశ్వర స్వామి గుడికి, ఎలా అనిపిస్తుంది అసలు? చాలా బాగుందండి. ఇక్కడ చాలా బ్రహ్మోత్సవాలు అనేవి చాలా బాగా జరుగుతున్నాయండి. చాలా హ్యాపీగా ఉంది మాకు. అందులో ఒక వారంలో ఒక రోజు వచ్చామండి, చాలా హ్యాపీగా ఉంది. వెంకన్న బాబు దర్శనం, అలాగే భక్తులందరికీ 7 వారాలు అలా అన్ని కోరికలు నెరవేరాలి అనుకుంటున్నాం. ఏర్పాట్లు ఎలా ఉన్నాయి ఇక్కడ? డెకరేషన్లు కానీ ఇవన్నీ ఎలా ఉన్నాయి? స్వామివారిని దర్శనం చేసుకున్నారా మీరు? ఇంకా లేదండి, దర్శనం అయితే ఇవ్వలేదు, 4 గంటలకు అన్నారండి. అసలు మీకు ఎలా తెలిసిందండి ఈ టెంపుల్ ఎంత ప్రసిద్ధి చెందిందండి? ఒక 15 ఇయర్స్ బ్యాక్ వచ్చి వాళ్ళమండి. 7 వారాలు టెంపుల్కి, 7 వారాలు అనుకున్న జరుగుతుందని స్వామి దగ్గరికి వచ్చిన వాళ్ళందరూ అంటే అప్పుడు వచ్చామండి 7 వారాలు. మళ్ళీ ఇప్పుడు సేవకి
సంవత్సరం నుంచి వస్తున్నామండి. దేవుడి సేవ అన్నది చాలా మంచిదండి. అంటే మీరు 7 శనివారాలు స్వామివారిని దర్శించుకున్న తర్వాత మీ కోరికలన్నీ తీరినాయండి? మీరు అడిగి తీరిందండి. మ్యారేజ్ అవ్వాలని కోరుకున్నామండి, మ్యారేజ్ అయిందండి. ఇప్పుడు నేను సంతానం గురించనే వస్తున్నామండి సేవకే. అలాగే ఆ సంతానం అన్నది నెరవేరాలని స్వామివారిని కోరుకుంటున్నామండి. వస్తున్నామండి. మేము సోమవారం సేవకు వస్తున్నాం. మీరు ఎక్కడి నుంచి వచ్చారండి అసలు? మీది మందపల్లి, రావులపల్లి మండలం. ఊహించారా మీ కోనసీమ ప్రాంతంలో ఇంత ప్రసిద్ధి చెందుతుంది టెంపుల్ అని? అసలు ఊహించలేదండి, కానీ చాలా బాగా ప్రసిద్ధి చెందుతుందండి. రైట్ అమ్మా, థ్యాంక్ యూ.